పంపించారు. అట్లా బల్క్ ఆయిల్గా ఇవ్వడానికి వీలేదు, అసలు ఆ ఉత్తర్వులు మీరు ఎట్లా ఇచ్చారు అన్నట్టు. ఎందుకని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్రాన్ని అడుగుతోంది, పెట్రోల్ డీజిల్ మాకు కావాలా, ఇక్కడ బాగా కొరత వచ్చేసింది, పబ్లిక్ అందరు ప్యానిక్ అయిపోతున్నారు అని చెప్పేసి. వాళ్ళు అట్టట్టా అన్నది ఆరా తీసి వాళ్ళు అప్పటికే క్లారిటీకి వచ్చేసారు. ఆ విషయాన్నే అవినాష్ రెడ్డికి వాళ్ళు చెప్పారు. అవినాష్ రెడ్డి ఆ కాగితాన్ని చూపించేదాకా ఎవరికి తెలియలేదు. అప్పటిదాకా అందరూ ఏమనుకున్నారు, పెట్రోల్ డీజిల్ కొరత ఇప్పుడు మనం చెప్పినట్టే, ఇందాక మీరు అన్నట్టే అదేదో ఈ లోన్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది ఇట్లా అనుకున్నాం. క్రెడిట్ ఇంపాక్ట్ కానీ అదేమీ కాదు, ఓన్లీ ఇది అనమాట ఇంపాక్ట్ జరిగింది. సార్ ఒకటి, ఇది మళ్ళీ ప్రతి నెల రిపీట్ అవుతుందా, లేదంటే ఎంతటితో క్లోజ్ అయినట్టేనా? దీన్ని పరిష్కరించాల్సింది ఎవరు? ఇంకా జరగకపోవచ్చు మేబీ. ఇది మేబీ బాబు గారికి కూడా తెలిసి జరగకపోవచ్చు. సాధారణంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు కాంట్రాక్ట్లను ఇచ్చుకుంది, వాళ్ళకి మంచి పలుకుబడి ఉంటుంది ప్రభుత్వంలో, అధికారులతో చెప్పుంటారు, అధికారులు చేసి పడేసి ఉంటారు. అది బాబు గారే. అంటే ప్రభుత్వం ఐఓసీఎల్దే తప్పని తేల్చేశారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పుడు ప్రభుత్వం చెప్పి వాళ్ళని ఒప్పిస్తుందా, క్రెడిట్ ఇవ్వమని చెప్తుందా, బంకులోకి ఇప్పిస్తుందా, డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి మధ్య ఇప్పుడు ఎవరు కుదిర్చాలి ఆ ఒప్పందం? లేదు, అది అయిపోయింది. అదేంటంటే వీళ్ళు డైవర్షన్ కోసం ఆ మాట మాట్లాడారు, వాళ్ళు లెక్క తీసి ఇచ్చారు. ఐఓసీ తప్పే ఉంది ఇందులో, తప్పు మీది అన్నటువంటి దాంతో ఇప్పుడు అందులో వీళ్ళు వైసీపీ వాళ్ళు అది కూడా ప్రొజెక్ట్ చేయగలిగారు కదా, ప్రీమియం ఆయిల్ అని అందులో రాసుంది కాంట్రాక్ట్.